సాగు చేసేవాడికే సాయం అందాలి, అసలైన రైతుకే ఆర్థిక భరోసా కల్పించాలంటోంది కాంగ్రెస్ సర్కార్. రైతు భరోసా అమలుపై సలహాలు సూచనల కోసం అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ పెట్టింది. ఈ సందర్భంగా హాట్ గా చర్చ జరిగింది. ఇందుకే రైతు భరోసా ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ప్రతిపక్షాలు ఇచ్చిన సూచనలేంటి చూద్దాం. సంక్రాంతి కానుకగా రైతులకు రొక్కం అందిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాల ఖరారుతో పాటు నిధుల సమీకరణపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఈ పథకం రూపకల్పనపై అసెంబ్లీలో చర్చ పెట్టింది. ఏ విధంగా అమలు చేయాలి, అర్హులను ఎలా ఎంపిక చేయాలి అనే దానిపై అన్ని పార్టీల సలహాలు సూచనలు తీసుకుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. రైతు బంధును ఎగ్గొట్టే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పథకం అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు కాబట్టి కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ అంటోంది. 100 రోజుల్లో రైతు భరోసా పెంచుతామని చెప్పిన మాట వాస్తవమైతే మీరు ఎందుకు 15,000 కోట్ల కేటాయించారు? ఎందుకు మీరు 23,000 కోట్లు ఏదైతే 7,500 రూపాయలు కావాలో ఎకరానికి ఎందుకు కేటాయించలేదు? 70 లక్షల మంది రైతన్నలకు మీరు 15,000 కాకుండా మరి 15,000 ఇవ్వాలి అంటే 23,000 కోట్ల రూపాయలు కావాలి. అది మీరు పెట్టలేదు అంటేనే మీ చిత్తశుద్ధి అర్థమైతా ఉన్నది. గత ప్రభుత్వం రాళ్లు రప్పలు ఉన్న భూములకు కూడా రైతు భరోసా ఇచ్చిందన్నారు సీఎం రేవంత్. అసలైన రైతులకు సాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ను ఏ మాత్రం ఆదర్శంగా తీసుకోమన్నారు సీఎం రేవంత్. ఉన్న రాళ్లు రప్పల కొండలకు, వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్ లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు, లేకపోతే రియల్ ఎస్టేట్ లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఇవ్వాలనా? ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే. మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటున్నారు అధ్యక్ష. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష? ఆడ కూర్చుంటాం, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం. రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఆర్థిక సాయం చేయాలని బీజేపీ కోరుతోంది. పల్లెల్లో వ్యవసాయం అంత బాగా ఏమీ లేదు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాల్సి ఉందన్నారు. లేని పక్షంలో గత ప్రభుత్వానికి వచ్చినట్టే ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని బీజేపీ అభిప్రాయపడింది. ఏవేవో నిబంధనలు తీసుకొచ్చి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇంకా ఎలాంటి నిబంధనలు ఖరారు చేయలేదని ప్రభుత్వం అంటోంది.